బతుకు మీద ఆశ సాలించుకొని ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు ఆఖరిసారి లెటర్లు రాసిపెట్టి జీవి తీసుకుంటారు కదా నోళ్ళ అదేనోళ్ళ సూసైడ్ నోట్స్ అంటారు చూడురి గవే అయితే ఎవరన్నా అట్లా లెటర్లు రాస్తే అమ్మ నాయనలకో భార్య అయితే భర్తకో భర్త అయితే భార్యకో పిల్లలకో ఎరుకున్నోళ్ళకో పోలీసు వాళ్ళకో రాసి పెడతారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాల జీవి తీసుకున్న ఒక యూత్ పిల్లగాడు ఎవరికి లెటర్ రాసిండో తెలిసినా ఇంటే షాక్ అవుతారేమో. ఏకంగా శివునికే సూసైడ్ లెటర్ రాసి పెట్టిండట. పారి ఏం రాసిండో చూద్దాం. ఇగో ఇదేనట రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉండే రోహిత్ అనేకి 25 ఏళ్ల వయసు పిల్లగాడు రాసిపెట్టిన సూసైడ్ లెటరు. ఓం శ్రీ మాతే నమ జై భవాని అనుకుంటా మొదలుపెట్టిండు. లోకపాలక జగత్మాత అన్నపూర్ణాదేవి కాపాడు కరుణించు క్షమించు నడిపించు దయచూపు తల్లి ఓం నమ శివాయ హరే రామ హరే కృష్ణ ఓం నమో నారాయణ నమ. వీడికి బాగానే ఉంది. ఇక తర్వాత లైన్లో చూడు, మతి తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా, అదే నీ కొడుకు అలా రాయలేదే, మేము కొడుకులం కాదా అట. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించో తెలుసా? ఏకంగా శివయ్యకేనట. ఆ తర్వాత చూడు, మై డ్రీమ్ ఆఫ్ రైటింగ్ ద బెస్ట్ సూసైడ్ లెటర్ హ్యాస్ కమ్ ట్రూ బై గాడ్స్ గ్రేస్ అని ఇట్లా ఇంకా అదోటి ఇదోటి రాసుకొచ్చిండు. పాపం ఎంఎస్సి పూర్తి చేసి బీఈడీ చదువుతుండట. డాక్టర్ కావాలన్న కళ తీరలేదని ఈ నడుమ ఎప్పుడు నారాజుగానే అవపడుతుండేనట ఈ రోహిత్. జీవితం మీద విరక్తి వచ్చి తలరాత సరిగ్గా రాయలేదేంది శివయ్య అనుకుంటా లెటర్ రాసి జీవి తీసుకున్నట. అయినా తలరాత రాసేటోడు బ్రహ్మే కదా, ఈయనేంది శివయ్యని టార్గెట్ చేసిండు. అదేమో గానీ డాక్టర్ కావాలని అనుకున్న వాళ్ళు డాక్టర్ కాకపోతే జీవి తీసుకునేది ఉంటే అట్లా ఎన్ని కోట్ల మంది ఇదే కారణంతో జీవి తీసుకునేది ఉండే. అనుకున్నది జరగకపోతే జీవి తీసుకుంటారా? బతికుంటే అంతకంటే గొప్పదేమన్నా సాధిస్తుండొచ్చు అని శివయ్య పేరు మీద ఈ రోహిత్ రాసిన సూసైడ్ లెటర్ ముచ్చట చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ అన్నం దొరకకుంటే దొరికింది తిని ఆకలి తీర్చుకుంటారు. అట్లా అని ఆకలి చంపుకుంటా అంటే ఎట్లనుల్లా?